మీ డాడీ ఎప్పుడన్నా నిన్ను బయటికి తీసుకెళ్ళడం కానీ రావడం కానీ ఎట్లా ఏమైనా చేసేవాడు అసలు? మీ డాడీ దగ్గర నువ్వు ఉండేదనవా? అస్సలు ఎప్పుడు అసలు ఏమన్నా చెప్పేవాడా మీ డాడీ నీకు? ఏమీ చెప్పలే. అసలు మీ డాడీ మీ దగ్గర ఉండేవాడా? నిన్ను ఏమైనా బయటికి తీసుకెళ్ళడం కానీ హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ హాస్పిటల్కి కానీ ఎవరైనా తీసుకెళ్ళి? ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళి. నువ్వు మీ మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంటున్నావు ఎప్పుడు? చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి సంబంధించి వాచ్మెన్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుందమ్మా అసలు ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఏంటి అసలు? అతను వచ్చినప్పుడు సహజంగా ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఫ్యామిలీస్తో వస్తేనే అపార్ట్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా, ఆ వివరాలు ఏమైనా చెప్పాడా మీకు? మాకు అలాంటివి ఏం చెప్పలేదండి. మాకు అలాగా తెలియడానికైనా సరే ఇలాంటి ఇష్యూ ఇప్పటి వరకు జరగలేదు కదా, అందుకనేసి మాకేం తెలియదు. కాకపోతే మిస్సెస్ అని మాత్రం తెలుసు అంతే. ఎవరు అంటే ఇప్పుడు వరకు ఉన్నామే మిస్సెస్ అని మాత్రం చెప్పాడా? రోజు వాళ్ళు వెళ్ళడం రావడం చేస్తున్నారు. ఉదయం ఎప్పుడు నైటు 8 గంటలకి అలా వెళ్తే సగం రాత్రి 12-1 గంట అలా వస్తారు, మళ్ళీ నైటే వెళ్తారు అంతే. మధ్యలో ఇంకెక్కడ. ఎంతకాలం నుంచి ఆమెతో అతను ఇక్కడికి అపార్ట్మెంట్కి వస్తున్నాడు? అది ఏమైనా గమనించిందా? ఆవిడతోనే ఉన్నారు. ఎంతకాలం అవుతుందమ్మా? 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి ఆవిడతో ఇక్కడే ఉంటున్నారు. సో వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చిన ఆమె ఆయన భర్త అని చెప్పి వాళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్తూ ఉన్నాడా మీకు? భార్య భర్తలుగానే పని మనిషి కావాలని అన్నారు. 3000కి పని మనిషి సెట్ చేస్తే మా అల్లుడు 3000 వద్ద 1500 కానీ సెట్ చేసుకొని పెట్టుకున్నాడు. పని మనిషి కూడా వస్తుంది, వస్తుందిలేండి. ఆమెకి అడిగాము ఎవరు ఏంటి ఎలాగుంటున్నారంటే వాళ్ళు ఆవిడ అనేసి సామాన్లు ఏం తెచ్చుకోలేదు, వాళ్ళు మామూలుగా వచ్చారు అనేసి అన్నారు ఆవిడ అంతే. వాళ్ళు వండుకోవడం కానీ చేయడం కానీ ఏం చేసుకోరు. అక్కడ ఏదో రైస్ కుక్కర్ ఉంది, అందులో వండుకోవడం, బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవడం. వాళ్ళ బాయ్ ఉన్నాడు కదా, ఆ బాయ్ తెస్తాడు అంతే. అంటే ఒక ఫ్యామిలీగా వాళ్ళేమి ఉండడం అంటే జరగలేదు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగించడం లేకపోతే అనుమానం రాకుండా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తారు అంతవరకే. అంటే మొత్తానికి చూడొచ్చు సాయి తేజ తన భార్యని అంటే నక్షత్రాన్ని మోసం చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేసి అనేక మందితో సెక్సువల్ అఫైర్స్ పెట్టుకుని ఎంతోమంది ఎఫ్ఐఆర్లు అయితే నడుపుతున్నాడని నక్షత్ర తను ఆరోపణలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎన్నోసార్లు కొట్టడం, ఎన్నోసార్లు కాళ్ళు ఎరగొట్టడం, వాతలు పెట్టడం, ఇట్లా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు. ఇప్పటి వరకు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి తల్లిదండ్రులకి చెప్పుకోలేక ఇప్పటి వరకు ఓపిక పట్టాను, కానీ బహిరంగ నేను ప్రత్యక్షంగా పట్టుకున్నాను. ఇంట్లో అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి వాళ్ళని నేను పట్టుకున్నాను, వాచ్మెన్ సహా వాళ్ళందరికీ నా భార్య అని చెప్తున్నాడు అని నక్షత్ర చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సాయి తేజ మాత్రం ఖచ్చితంగా ఇది నన్ను డీగ్రేడ్ చేయడం కోసం వీళ్ళు కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు, దీంట్లో ఏ విధమైనటువంటిది లేదు, నేను లీగల్గా ఫేస్ చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తన భర్త కోసం వదిలిపెట్టేసినటువంటి కూతురు కోసం నక్షత్ర అయితే పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.